రెక్కి చేసుకోవచ్చు నుంచి కుసింపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి కుసింపూడి శ్రీనివాస్ గారు. నిన్న ఆంధ్రజ్యోతి కూడా ప్రధానంగా శీర్షికలో ప్రస్తావించింది, తప్పించుకున్నారా వదిలేశారా, కీలక కేసుల్లో నిందితులు పరార్, ఒక్కొక్కరుగా పారిపోతున్న అదే నిర్లక్ష్యం. అంటే ఏదో ఒక రోజు పోలీసులపై కూడా వీళ్ళు ఏం చేస్తున్నారని దర్యాప్తు చేయాల్సిన రోజు వచ్చేస్తుందేమో అనే పరిస్థితి వస్తుంది. ఏం చెప్తారు? ఎందుకంటే ఆ రోజు మీరు కూడా బాధితులు. చెప్పండి. విజయచంద్ర గారు, మీకు ప్యానెల్లో పెద్దలు నమస్కారం అండి. ఉపోద్ఘాతంలో మీరు సంధించిన ప్రశ్నలు కావచ్చు, త్వరగా శ్రీరామ్ గారు చెప్పిన విశ్లేషణ కావచ్చు, విద్యాసాగర్ గారు చెప్పిన సమాధానం కావచ్చు, అన్నీ కరెక్టే. ఎందుకంటున్నానంటే గత 5 సంవత్సరాల నుంచి ప్రజలు, అంటే మీరని మనమన్నా ప్రజలని అందరం కూడా రాంగోపాల వర్మకు సంబంధించినటువంటి సర్కారు బూత్ సినిమాలు చూసిన వాళ్ళకి ఈ రోజున విశ్వనాథ్ గారి శంకరాభరణంనో లేక స్వాతిముత్యం సినిమాలు చూపిస్తే ఎలా ఉంటుంది, చాలా స్లోగా కనిపిస్తూ ఉంటుంది వాస్తవాలు. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన పనులు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడం కావచ్చు, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసే విధానం కావచ్చు, అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో బయటికి రాకుండా 2 రోజులు అరెస్ట్ చేసిన విధానం కావచ్చు, ఆయన విజయవాడ వెళ్తుంటే మధ్యలోనే బార్డర్ దగ్గర ఆపేసి నేల మీద పడుకోబడి స్థితి తీసుకురావచ్చు పరిస్థితి కావచ్చు, అంటే లేదా రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసిన విధానం, అతని మీద తీసుకొచ్చినటువంటి 3rd డిగ్రీ చేసిన విధానం, లేకపోతే అచ్చెన్నాయుడు గారిని ఆ సమయంలో మొత్తం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు కూడా ఆయన అరెస్ట్ చేసి గోడల దూకి అరెస్ట్ చేసి మరీ తిప్పిన విధానం, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు యాజ్ పర్ రూల్ ఆఫ్ లాగా పాటిస్తూ నిజమైనటువంటి పరిపాలన ఏంటో చూపిస్తున్నటువంటి కార్యక్రమంలో ఇవన్నీ చాలా స్లోగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నిన్న విషయం చూశారు, నందిగం సురేష్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. నందిగం సురేష్ అరెస్ట్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు అతను హైదరాబాద్లో ఉండగా అతను ఏం చెప్పాడు, నేను అసలు ఆ స్పాట్లో నేను అన్నాడు, నువ్వు ఉన్నావు, ఇదిగో గూగుల్ టేక్ ఆఫ్తో చూపించి వాళ్ళ అన్నీ చూపించిన తర్వాత చచ్చినట్టు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అలా కాకుండా ఏదో తెల్లవారుజామున వెళ్ళి గోడ దూకి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు లాక్కొచ్చి అరెస్ట్ చేయలే. రూల్ ఆఫ్ లా ఉన్నామోలనే, ఆ రూల్ ఆఫ్ లా ఉన్నామోలనే గత 5 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పడింది ఆ ముంబై నటి. ఈ రోజున ధైర్యంగా ఆంధ్రప్రదేశ్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నాకు జరిగిన అన్యాయం ఇది అని చెప్పేసి, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి చక్కగా మాట్లాడగలిగింది. అది రూల్ ఆఫ్ లా. ఈ రోజున సొంత పార్టీ వ్యక్తి అయినా కూడా సచివేడి ఎమ్మెల్యే మీద అతని మీద ఆరోపణలు వస్తే ఇమీడియట్గా అతని మీద సస్పెన్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు. అది రూల్ ఆఫ్ లా. నేను అంటుంది వీళ్ళు తప్పించుకున్నారు, ఎవరో ఎక్కడికే తప్పించుకున్నటువంటి పార్టీని సస్పెండ్ చేశారు. మీరు చెప్పినటువంటి రూల్ ఆఫ్ లాలోనే జనరల్గా మీరు అన్నారు చాలా రూల్ ఆఫ్ లా ఉంది కాబట్టి బాధితులు బయటకు వస్తున్నారని ఓపెన్గా మాట్లాడుతున్నారు. కానీ జనరల్గా ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు లేకపోతే వీళ్ళు పలానా కేసులో నిందితులుగా ఉన్నప్పుడు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, ఇంటెలిజెన్స్, సస్పెక్ట్స్ ఎవరెవరిని మీట్ అవుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, లేదా వాళ్ళ కదలికలపై మూమెంట్ ట్రాకింగ్ ఉంటుంది. అదే నేను చెప్తున్నాను. అందుకు నేను ఏమంటున్నానంటే మీ మాటలో కూడా నిజం ఉందన్న మాట మాట్లాడడానికి కారణం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అన్ని వ్యవస్థలు ఇన్ని రకాలుగా చిన్నాభిన్నం చేసాడో మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పోలీసు వ్యవస్థలు అంటే మరీ దారుణంగా చిన్నాభిన్నం చేసుకొచ్చారు. ఆఖరికి పోలీసు వ్యవస్థలో ఒక లెవెల్ ఆఫీసర్స్, అంటే డిఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ వరకును వారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా లూప్ లైన్లో పెట్టేశారు. అదే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి కులానికో మతానికో లేకపోతే వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ అక్కడ పెట్టారు. ఇవన్నీ సెటరేట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగని చెప్పేసి మొత్తం పోలీస్ వ్యవస్థ నాశనం అయిపోయిందని చెప్పి నేను అన్నాం. మొన్న వరదలు వచ్చినప్పుడు అంత ప్రజలు ఎంత ఇబ్బందులు వచ్చినప్పుడు 24 గంటల పనిచేసింది పోలీస్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థలో కూడా మంచి చెడు ఉంటాయి ఖచ్చితంగా. నేను అందరినీ అనట్లేదు, కొంతమంది ఇంకా వ్యవహార శైలిపై మార్పు రాకపోతే ఏమీ చేయకపోయినా అది మీ ప్రభుత్వం మీద అలా కాదు, ఏమీ చేయకపోయినా కూడా ఆల్రెడీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, మమ్మల్ని ఆ పేర్లు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ ఇబ్బంది పడుతున్నారు, మాట్లాడుతున్నారు. అయినా కూడా ఎక్కడా కూడా ఒక పక్కన మేము రేపటికి 3 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము చేయవలసిన కార్యక్రమాలు, రాష్ట్రాన్ని గాడిని పెట్టే కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అసలు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఏ వ్యవస్థ ఎంతవరకు పనిచేసింది అన్నది వైట్ పేపర్స్ రిలీజ్ చేసాం. అదే సందర్భంలో ఇప్పుడు ఇమీడియట్గా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ప్రజలను అక్కడి నుంచి కష్టాల నుంచి రక్షించుకుంటూ వెళ్ళాలి. అంతే తప్ప ఆ విపత్తుకు కారణాలు ఎవరో అన్నది వేలెట్టి చూపించి కళ్ళు మూసి కూర్చోలేదు. మేము ఈ కార్యక్రమం చేస్తానే గతంలో ఎవరి వల్ల ఈ ప్రమాదం వచ్చిందని చెప్పుకుంటూ ప్రజలకు వివరించుకుంటూ వెళ్తున్నాం. అన్నీ ఒక పక్కన అన్నీ జరుగుతున్నాయి. ఇందాక మన విద్యాసాగర్ గారు కూడా చెప్పారు ఎవరిని ఏ అధికారులు ఎక్కడ పెట్టారో ఏంటి అన్నది. మొన్న వరదల సమయంలో కూడా కొంతమంది అధికారులు నిర్లక్ష్య వ్యక్తం చేస్తుంటే వాళ్ళ మీద కూడా సీఎం గారు సీరియస్ అయ్యారు కదా.
Yeah. మీరు చేయకపోతే బయట పోండి అని చెప్పి మాట్లాడారు. అందుకని ఆ చరిత్ర చూసి ఈ చరిత్ర చూసిన తర్వాత పోలీసులది అప్పుడేమో ఓవర్ యాక్షన్, ఇప్పుడేమో నో యాక్షన్ ఇప్పుడు మీరు అన్నారు అన్నట్టుగా కదా, కనిపిస్తుంది. ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా చేసి వాళ్ళు